హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో కాకరకాయ రోటి పచ్చడి చేసుకుందాము. చాలామంది కాకరకాయ చేదు ఉంటుందనేసి అసలు కాకరకాయ తినడమే మానేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసము ఈ పచ్చడి ఈ ప్రాసెస్లో చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అస్సలు చేదు అనేది ఉండదు. ఈవెన్ చిన్నపిల్లలు కూడా తినగలిగే విధంగా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఈ పచ్చడి కోసము కాకరకాయలను తీసుకొని పైన పీల్ తీసేసుకోవాలి. నేను ఇక్కడ పీల్ అనేది కంప్లీట్గా తీసాను. మీరు కొంచెం చేదున్నా పర్లేదు అనుకుంటే జస్ట్ కొంచెం పైన పీల్ తీసుకోవచ్చు. ఇలా పీల్ తీసిన తర్వాత చిన్న చిన్న రౌండ్ లాగా కట్ చేసుకోవాలి, వీడియోలో చూపించే విధంగా. వీటిని అన్నిటినీ ఇలానే కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ మీకు ఇష్టం లేకపోతే తీసేయచ్చు. నేనైతే ఇక్కడ అలానే ఉంచాను, సీడ్స్ తీసేయలేదు. వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ పసుపు సాల్టు ఈ కాకరకాయ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేద్దాము. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి ఈ కాకరకాయలను వీడియోలో చూపించే విధంగా ఇలా కొన్ని తీసుకొని ఇలా క్రష్ చేస్తూ గట్టిగా పిండాము అంటే వీటిలో నుంచి వాటర్ అనేది సపరేట్ అయిపోతాయి. ఇలా వాటర్ తీసేయడం వల్ల ఈ వాటర్తో పాటు కాకరకాయలో ఉన్న చేదు కూడా వెళ్ళిపోతుంది. ఈవెన్ పచ్చడి అనే కాదండి, మీరు ఫ్రై కానీ కర్రీ కానీ చేసుకునేటప్పుడు ఇలా పసుపు సాల్ట్ కలిపి పెట్టుకొని వాటర్ తీసేసి చేశారంటే మీకు అస్సలు చేదు అనేది ఉండదు. ఇదే విధంగానే కాకరకాయలన్నీ వాటర్ తీసేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు, మనం డీప్ ఫ్రై ఏం చెయ్యం కాబట్టి జస్ట్ ఈ కాకరకాయలు వేగడం కోసం మాత్రమే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని సేమ్ అదే కడాయిల్లోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ధనియాల ఫ్లేవర్ అనేది ఈ పచ్చడిలో ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు. సో తర్వాత ఇలా వేగిన తర్వాత మీ కారాన్ని తగినట్టు పచ్చిమిర్చి వేసుకోండి. ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా తుంచుకొని వేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి ఇలా కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ అండ్ 2 టమోటాలను వేసుకోవాలి. ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి, అడుగు మాడకుండా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ టమోటా అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని లో ఫ్లేమ్లో 2 సెకండ్స్ ఫ్రై చేసుకోండి. చింతపండు అనేది కొద్దిగా లైట్గా సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి ఇవి వేడిగా ఉన్నప్పుడే రోలుని నీట్గా వాష్ చేసుకొని దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, ఆనియన్స్, టమోటా అన్నీ వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇట్లా రోట్లో దంచుకోవాలి. మీకు ఒకవేళ రోల్ అవైలబుల్ లేదు అనుకుంటే మిక్సీ జార్లో వేసుకొని పల్స్ మోడులో మిక్సీ పట్టుకుంటే మనకు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇలా వీడియోలో చూపించే విధంగా రోట్లో ఇలా రుబ్బుకుంటూ దంచుకోవాలన్నమాట. కొంచెం కచ్చాపచ్చాగానే ఉండాలి, మరీ మెత్తగా దంచకూడదు ఈ పచ్చడిని. ఇలా వీడియోలో చూపించే విధంగా చూడండి, మనకు పచ్చిమిర్చి ఆనియన్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి కదా. సో ఈ విధంగా దంచుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి కాకరకాయలు కూడా వేసుకొని కాకరకాయలు మరీ మెత్తగా కాకుండా మనకు పంటి కింద పడేటప్పుడు చిన్న చిన్న ముక్కలు కాకరకాయ ముక్కలు ఎలాగైతే తగులుతూ ఉంటాయో సేమ్ అదే విధంగానే దంచుకోవాలి. ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నామంటే మన అమ్మమ్మలు దంచిన రోటి పచ్చడి టేస్ట్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అంతటిని ఇలా దంచుకొని ఒక కప్పులోకి తీసుకొని ఇలా డైరెక్ట్ అయినా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తిన్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేదంటే కొంతమంది తాలింపు కూడా పెడుతూ ఉంటారు. సో నేను ఇక్కడ తాలింపు పెడుతున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లోకి
తాలింపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు అండ్ మినపప్పు, శనగపప్పు వేసుకొని ఈ జీలకర్ర, ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి వెల్లుల్లి ఒక 4, 5 వేసుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కంపల్సరీగా వెల్లుల్లి మాత్రం మిస్ చేయకుండా వేసుకోండి. ఈ వెల్లుల్లి కొంచెం లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కరివేపాకు అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఈ తాలింపును మనం ఆల్రెడీ రోట్లో దంచుకొని పెట్టుకున్నటువంటి పచ్చళ్ళలో వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుంటే మనకు రోటి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ కదా! టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది కూడా. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.